बैकग्राउंड था। अब नेक्स्ट ఏం జరిగింది? తర్వాత కరోనా రావడం జరిగింది. ఆ కరోనాలో నా 13,200 ఏదైతుందో 5,000 పడిపోవడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటున్నాం, రెంట్ కట్టలేని పరిస్థితి, 2 పిల్లలు, అప్పటికి అప్పులతో కూడుకొని ఉన్నాం. కానీ అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఏం పని చేయాలో అర్థం కాలేదు. ఒక అమాల్ పని ఇక్కడ హైదరాబాద్ ఆటోనగర్లో నవత క్రాంతి ట్రాన్స్పోర్ట్లో అక్కడ మేము అమాల్ పనికి పోవడం. కానీ ఆ సిచ్యువేషన్లో 550 రూపాయలు అక్కడ పనిచేసే ఉండేది. కానీ రానుకోరు నేనున్న ఏరియాకి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 18 కిలోమీటర్లు రానుకోరు ఖర్చు వచ్చేసి ఒక రోజుకు 200 రూపాయలు ఛార్జీలు ఉండేది. అంటే అక్కడ మిగిలింది నాకు 350 రూపాయలే. అలాంటి సిచ్యువేషన్లో ఒక సైకిల్ తీసుకొని నేనుండే ఏరియాకి వెళ్ళి రెగ్యులర్గా ఒక 16 కిలోమీటర్లు సైకిల్ దొరుకుకుంటూ వచ్చేవాడిని. నిజంగా చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత ఆ పని కూడా పోయింది. తర్వాత లేబర్ పని తెలుసు కదా, ఇక్కడ హైదరాబాద్ అంటే ఉంటుంది కదా, అక్కడ కూడా పనికి వెళ్ళాం. ఆ సిచ్యువేషన్లో పని కూడా దొరకలేదు, చాలా ఇబ్బందులు పడి అలాంటి సిచ్యువేషన్ నుంచి మేము రావడం జరిగింది. तो ये बता रहे हैं कि जब कोरोना आया तो उनका जो सैलरी था वो गया और 5,000 रुपये की सैलरी आ गया। और उसके बाद भी ये क्योंकि बहुत खर्चा है और 2 बच्चे हैं, उनको फैमिली चलाना है, किराए देना था, तो ये नवता ट्रांसपोर्ट में वो हमाली का काम, सामान उठाना बिठाने का काम ये करते थे। फिर क्योंकि वो दूर था, घर से 18 किलोमीटर दूर था, तो आने जाने में बहुत पैसा वेस्ट हो रहा था। तो रोज़ ये आने जाने के पैसे 300 रुपये बचाने के लिए ये 16 से 17 किलोमीटर साइकिल पे आना जाना स्टार्ट किए। और फिर भी वो पैसा उनको बस नहीं हो रहा था, तो फिर वो सब्जी मंडी में इन्होंने हमाली का काम भी किया है। तो ये परिस्थिति इनकी थी। यस। तो आपने पढ़ाई कहाँ तक की? इंतजार चलुकुन्ना सर, నేను 10th ఊళ్ళో చదువుకున్నా సార్. ఇంటర్మీడియట్ ఓన్లీ 3 నెలలు అక్కడ పోయినాను. మిగతా అప్పు అయింది, వద్దు ఇప్పటితో ఆపేసాయి, ఇంకా నువ్వు చదువుకుంటే మా అప్పులు తీర్చే అంటే తీరే అవకాశం లేదని అక్కడితో నేను ఫుల్ స్టాప్ పెట్టినా సార్. 10 तक पढ़ाई की गांव में, उसके बाद 11th क्लास में 3 महीने कंप्लीट हुए, घर की परिस्थिति की वजह से छोड़ दिए। तो आप सामान उठाने का काम करते थे कोरोना काल के बाद भी? यस। कितने कौन से ईयर तक, कौन से साल तक आप सामान उठाने का काम ఎన్నో సంవత్సరం ఇప్పుడు ఇది మీరు అమలు పని చేసినారు కదా, అది ఎన్నో సంవత్సరం? అంటే నా జాబ్ ఏదైతే ఉందో 5,000 పడిపోయినప్పుడు 3 నెలలు చేసాం సార్. బీహార్ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. ఆ సిచ్యువేషన్లో మాకు అక్కడ పని దొరికింది. అది కూడా మళ్ళీ రిటర్న్ రావడం. ఏ సంవత్సరం? ఈ బిజినెస్ కన్నా రాకన్నా ముందు సార్. ఎన్నో సంవత్సరం? 2021 2021। 2021 तक आप 5,000 रुपये महीना कमा रहे थे। वेस्टीज बिजनेस कैसे आया आपकी जिंदगी में? వెస్టీజ్ మీకు ఎట్లా వచ్చింది? వెస్టేజ్ బిజినెస్ వచ్చేసి మై గ్రేట్ అప్లైనర్ ఆంజనేయులు రాజు సార్ అండ్ శ్రీనివాస్ రెడ్డిమన్ సార్, వాళ్ళు ఇంతకుముందుకు వేరే కంపెనీ గురించి ప్లాన్ చెప్పడం జరిగింది. అంటే ఒక 10 సంవత్సరాల ముందు వేరే కంపెనీలో ప్లాన్ చెప్పినారు. నాకు నమ్మకం లేకుండే, అక్కడ ఫెయిల్ అయినారు. మళ్ళీ అలాంటి కంపెనీ ఇక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ నా ఎమ్మటి ఎందుకు పడ్డారు, ఎందుకంటే జనాల నుంచి ఎందుకు ఇట్లా సతాయిస్తున్నారు, నా ఎమ్మటి ఎందుకు మళ్ళీ ఈ కంపెనీ గురించి చెప్పినట్టు ఒక నెగిటివ్ థాట్ అనేది నా లోపల ఉండేది. మళ్ళీ ఆ కంపెనీ పోయింది, ఈ కంపెనీ తీసుకొచ్చినట్టు ఒక నెగిటివ్ థాట్ ఉండేది. జస్ట్ ముఖమాటంతో అక్కడ ప్రోడక్ట్ తీసుకున్నా. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మీటింగ్ రా అని చెప్పడంతో బ్లాక్ లిస్ట్లో పెట్టాం ఆల్మోస్ట్ ఒక 6 నెలలు. सो 2021 के बाद श्रीनिवास वाडेमान सर, आंजनेय राज सर इससे पहले 10 साल के पहले दूसरे कंपनी के बारे में बताते थे, लेकिन वहाँ ज्वाइन नहीं किया था। लेकिन और फिर यहाँ आकर और यहाँ इसका प्लान बताए, लेकिन कोई रास्ता नहीं था ज्वाइन नहीं करने का, तो ज्वाइन करके प्रोडक्ट्स लिया। प्रोडक्ट लेने के बाद मीटिंग अटेंड करें। तो आपको प्रोडक्ट्स महंगे नहीं लगे? नहीं 5,000 रुपये महीना? नहीं, एक मिनट, ये मीटिंग अटेंड नहीं किए, ये मीटिंग में बुलाएंगे करके उन्होंने उनके फ़ोन को ब्लैक लिस्ट में डाल के ब्लॉक करके रखा था। अपलाइन को मतलब जो 10 लाख रुपए महीना कमाते हैं ना, उनका नंबर भी लोग ब्लॉक करते हैं। మీరు 10 లక్షలు ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళ నంబర్ కూడా బ్లాక్ లో పెడతారు. మీ రిలేషన్ కదా, అంటే దూరం రిలేషన్, दूर के रिलेशन वाले हैं अंजनेलू जी। इसके लिए वो आए तो मना नहीं कर सके, तो प्रोडक्ट्स ले लिया था। तो आपको प्रोडक्ट महंगा नहीं लगा? आप 5,000 रुपये बनाते थे సార్, అంటే 5,000 కదా సార్ మీకు వచ్చేది. మీకు ప్రొడక్ట్స్ రేట్ ఎక్కువ నేను అనిపించలేదా సార్? రేట్ ఎక్కువ అనిపించింది. మళ్ళీ ఎప్పుడైతే సార్కు 1,00,000 రూపాయలు ఇన్కమ్ చూశానో మళ్ళీ నేనే ఫోన్ చేశాను, నిజమా కాదా, నిజంగానే 1,00,000 రూపాయలు వచ్చిందా?
वो देखकर मैं ही खुद फोन करे ये सच में है क्या, सही है क्या, पैसे अप्लाई कर सकते हैं। 1 लाख रुपए का उनका चेक देखा तब आपको लगा, भरोसा आया? भरोसा नहीं आकर सच है कि या नहीं है तो झूठ बोल रहे कि ऐसा चेक किया, पूछने के लिए फोन कर। तो क्या जवाब मिला आपको? నాకు చెప్పినప్పుడు 32,000 ఇన్కమ్ ఉండే సార్కు జస్ట్ 5 మంత్స్లోనే ₹1,00,000 వెళ్ళిపోయింది. జస్ట్ సార్ కార్ తీసుకున్నప్పుడు ఆ కార్ మీటింగ్ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. तो जब इनको बोला था तब चेक 30,000 था, लेकिन उसके 5 महीने में ही चेक 1 लाख हो गया। तो अंजनेलु सर इनको उनका कार अनवीलिंग प्रोग्राम में इनको बुलाया। तो आपकी इनकम क्या थी उस समय जब उनकी कार अनवीलिंग करने के टाइम पे आप आए थे? ఎప్పుడైతే సార్ కార్ అన్వీలింగ్ పోయిండ్రో మీరు, అప్పుడు మీకు ఎన్ని పైసలు వస్తుండే? లేదు సార్, నేను ఫోన్ లేపడా ఎప్పుడు. మీకు ఎన్ని పైసలు వస్తుండే వేరే వాళ్ళకి? 5,000 సార్. सैलरी 5,000 5,000 रुपए कमाते थे आप और वेस्टीज ज्वाइन नहीं किया था? జైన్ చేసా సార్. అంటే మగవాటానికి ఒక ₹1,800 प्रोडक्ट తీసుకోవడం జరిగింది. थोड़ा सा प्रोडक्ट ले लिया था आपने, हाँ। काम नहीं करते थे आप। Yes। तेलुगु समझ से लगा हुआ है। थोड़ी देखो ये समझ में आया इनको, मैं समझ में लगा हूँ। तो आपको गाड़ी जब अनवील कर रहे थे तो आप उस समय आपको क्या लगा देखकर? అంటే అప్పటి వరకు వేరే కంపెనీలో కూడా ఇక్కడ లక్షలు వస్తాయి, కార్లు వస్తాయి అని చెప్పేసి సార్ నాకైతే నమ్మకం లేదు. అక్కడ సార్ తీసుకున్న కారు నాకు అకౌంట్లో పడే అమౌంట్ ఏదైతుందో నాకు చూపెట్టడం జరిగింది. ఆ రోజు నేను డిసైడ్ కావడం జరిగింది సార్. అంటే సారు 2 సంవత్సరాలు కష్టపడితే కారు వచ్చింది, నేను 5 సంవత్సరాలు కష్టపడితే నాకు కూడా కారు వస్తుంది నమ్మకంతో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. तो ये सुनते थे कि लोगों को कार आती है, पैसा आता है, तो जब भरोसा नहीं था, लेकिन जब इनकी कार आई और इन्होंने उनके बैंक अकाउंट में जो पैसा डल रहा था वो इनको दिखाया, तो तब उनको भरोसा आया कि अगर सर को 2 साल के बाद कार आई, मैं हार्डवर्क करूँगा, मेरे को 5 साल के बाद भी अगर कार आएगी तो कोई बात नहीं, ये बात से इन्होंने स्टार्ट किया। तो 5 लाख रुपए की इनकम, आपको ये नहीं लगा कि मैं कैसे घर से बाहर निकलूंगा और बिजनेस को बिल्ड करूंगा, क्योंकि पैसे नहीं थे ना आपके पास? సార్ నా దగ్గర 5,000 కదా సార్ వచ్చేది. 5,000 మీరు బయటికి ఎట్లా పోతా, ప్లాన్ ఎట్లా చేస్తా, ప్రోడక్ట్ తీసుకున్నా మీకు అనిపించలేదు, ఇబ్బంది అవుతుందేమో అని అనిపించలేదు? అయితే సార్ ఎప్పుడైతే మళ్ళీ సార్ చెక్కు చూసి అక్కడ కార్ చూసి మీటింగ్ అటెండ్ అయ్యాను, అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా మేడం గోల్డ్ కుదబెట్టి ₹1,00,000 గోల్డ్ కుదబెట్టి నా దగ్గర 2 వీలర్ బండి లేకుండే, 2 వీలర్ బండి తీసుకొని ఒక 160 టీవీ ఆ రోజు కొత్తపేట షోలో తీసుకోవడం జరిగింది అప్పు తెచ్చి. तो इन्होंने अपनी वाइफ के जेवर को गिरवी रखा और कुछ 1 लाख रुपए अरेंज किया इनके पास, क्योंकि 2 व्हीलर भी नहीं था, तो वो सब अरेंज किया और पहली बार कर्जा लेके इन्होंने 160 पीवी परचेज किया, अपने पर्सनल पीवी किया। क्योंकि कोर जाना था, 160 पीवी मतलब कोर। और हमारे लीडर्स बोलते, मैं नहीं बोलता हूँ, हमारे लीडर्स बोलते हैं मेरी टीम के कि जो कोर नहीं है ना वो चोर है। तो ये आपको समझ में आया? कर्जा लेकर भी कोर गए, वो 160 पीवी किया उन्होंने। సో చూడండి, మనకు వినింగ్ టీమ్ లీడర్స్ చెప్తారు ఎవరైతే కోడ్ చేయరో వాళ్ళు దొంగతనం చేసినట్టు అనమాట. మన వినింగ్ టీమ్ లీడర్స్ చెప్తారు పైసలు లేవు అయినా కానీ కోడ్ చేయడానికి 160 పీవీ చేసి అప్పు చేసి అని చెప్తారు. यस, आपने फिर सीरियसली कौन से साल में बिजनेस बिल्ड करना शुरू किया? మీరు సీరియస్ గా బిజినెస్ ని ఏ సంవత్సరం స్టార్ట్ చేయండి? సార్ నేను బిజినెస్లో లాగిన్ అయింది 2021 మార్చ్లో స్టార్ట్ అయినా సార్. అప్పుడు వినలేదు సార్. ఎప్పుడైతే కార్ తీసుకుంటో 2021 ఆగస్టు నుంచి నేను సీరియస్గా బిజినెస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కోర్ గురించి నాకు నేర్పడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ నేను 2వ తారీఖు నాకు కోర్ కంప్లీట్ ఉంటుంది. గత 5 నెలల నుంచి 500 పీవీ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ 2వ తారీఖు నేను 500 పీవీ ఇప్పుడు క్లబ్లో ఉన్నా సార్. यस। सो अगस्त 2021 मतलब उनका लॉगिन के कुछ महीनों के बाद इन्होंने सीरियसली काम करना शुरू किया और तब से लेके आज तक हर महीना 2 तारीख को इनका 160 पीवी कंप्लीट हो जाता है, आज तक की बात है। और पिछले 5 महीने से जब से ये 500 पीवी क्लब शुरू हुआ है तो अभी हर महीना 5 महीने से हमारा सेकेंड को ही 500 पीवी कंप्लीट हो जाता है। अभी आपको समझ में आया कि सफल लीडर में और असफल लीडर में क्या फर्क है? మీకు ఇప్పుడు అర్థమైందా? సక్సెస్ఫుల్ వ్యక్తులల్లా అన్సక్సెస్ఫుల్ ఫెయిల్ అయిన వ్యక్తులల్లా ఏం తేడా ఉందో అర్థమవుతుందా? जब पैसे नहीं थे तब भी कर्जा लेकर कोर किया, आज अब सब कुछ है, 500 पीवी 2 तारीख को कंप्लीट हो जाता है, इसीलिए आज सक्सेसफुल है। और अब आज की तारीख में आपका हाईएस्ट चेक क्या है? ఈరోజు మీ హైయెస్ట్ ఈ బిజినెస్ నుంచి ప్రజెంట్లీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా 2,56,186 రూపాయలు. ప్రజెంట్ ఇన్కమ్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్
జైపూర్ వెళ్ళే సార్, నెక్స్ట్ పోనీకి ప్రయత్నం చేసిన వెళ్ళలేదు. మా ఫ్యామిలీ పిల్లలతోటి కలిసి వెళ్దామని నెక్స్ట్ ట్రిప్ మేము ప్లాన్ చేస్తాం. गाड़ी वाड़ी ले लिए సార్ ఇక్కడ నుంచి నేను హోండా ఆరో 12 లక్షల వరకు కార్ తీసుకోవడం జరిగింది సార్. ఈ అవకాశం ద్వారా 12 लाख वर्थ और Hyundai Aura कार भी ली। Hyundai Aura, एक समय साइकिल पे चलते थे, आज गाड़ी में चलते हो, कैसा लगता है? నిజంగా అంటే నా జీవితంలో కూడా అనుకోలేదు సార్. నేను కనీసం కారు కాదు కదా, ఏది కూడా నేను ఆలోచన చేయలేదు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ గ్రేట్ అప్లైనర్ గ్రేట్ సిస్టమ్ ద్వారా ఈరోజు కార్లో తిరుగుతుంటే నేను నా పిల్లలు అంటే ఒకప్పుడు నన్ను హెచ్చరిక చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పనికిరాను మీరు ఎక్కడ పనికిరామన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నన్ను చూసి చాలామంది వీడు ఖచ్చితంగా సాధించడానికి చాలామంది అంటున్నారు సార్. सोचा नहीं था, ये बता रहे कि मैं तो साइकिल पे घूमने वाला, मैं सोचा नहीं था, लेकिन आज हम जब फैमिली के साथ अपने कार में घूमते हैं तो कुछ लोग मेरे को बोलते थे तू सबसे बेकार है, तू कोई काम का नहीं है, और वो लोग आज इनका सक्सेस देखते हैं तो इनको बहुत खुशी लगता है और इनके फैमिली को भी बहुत खुश लगता है, और अप्लायंस एंड विनिंग टीम सभी के लिए वो थैंकफुल है। यस, थैंक यू सो मच। कुछ कहना बाकी रह गया सक्सेस देखने के बाद? सक्सेस చూసినాక మీకు ఏమైనా మాట్లాడాలనిపిస్తుందా? शारदा जी को माइक पास कर दीजिए। थैंक यू, जोरदार तालियां राजू जी के लिए। आपको समझता है ग्रेट जॉब सीता। तो ये मराठी बात करेंगे तो केदार जी को बुलाना। आप सिर्फ मराठी बोलते हैं? अच्छा, मैं हमारे पास सभी प्रकार के लोग पाए जाते हैं, हर भाषा बोलने वाले लोग पाए जाते हैं। तो आप मराठी बोलेंगे तो मराठी से हिंदी के ट्रांसलेशन के लिए मैं मदद चाहूँगा। केदार जी यहाँ पर है हमारे साथ, तो केदार जी आप मंच पर भी आ सकते हैं या नीचे से बैठकर भी कर सकते हैं, एज यू विश। आप एक माइक वहाँ पर अरेंज हो जाएगा, आप मंच पर आ जाएं थोड़ी देर के लिए तो ठीक रहेगा, थोड़ा आसान रहेगा। मंच पर आ जाइए। और गौरव, एक चेयर यहाँ पर, जो चेयर वहाँ रखी हुई है यहाँ प्लीज पास कर दीजिए एक माइक के साथ। तो शारदा जी आप हिंदी समझते हैं? मैं आपसे सवाल करता हूँ, थोड़ा सा आपके बैकग्राउंड के बारे में बताइए कि आपकी जर्नी कैसे शुरू हुई और अभी आपके फैमिली में क्या बिजनेस है, क्या बैकग्राउंड है आपका, प्लीज थोड़ा सा बताइए। गुड मॉर्निंग सर्वांना. नाव आहे शारदा सुरगुडे, फ्रॉम भोर. पुण्याच्याही पुढे गाव आहे आमचं. पुण्यावरून आली आहे मी. तर घरी खूप सुंदर छान बिझनेस आहे आमचा. बेकरी व्यवसाय आहे आणि आमच्या केक शॉपच्या 10 फ्रँचायझीज आहेत. तरीसुद्धा मी हा बिझनेस गेले 2.5 वर्ष झालं पॅशनेटली बिल्ड करते. आणि खरं सांगायचं म्हटलं तर घरातून एकही व्यक्तीचा सपोर्ट नाही आहे, अगदी मिस्टरांचा सुद्धा नाही आहे सपोर्ट. आणि एवढं सगळं घरी सुंदर बिझनेस आहे, महिन्याला आम्ही कोट्यावधी रुपयाची उलाढाल करतो, तरीसुद्धा मी पॅशनेटली बेस्टची बिझनेस करते. आणि मिस्टरांचं तर अजिबात सपोर्ट नाही आहे. पण हा बिझनेस करताना मला परवानगी मिळाली ते म्हणजे फक्त आणि फक्त विनिंग टीमचं कल्चर. आणि ह्या विनिंग टीमच्या कल्चरमुळं मला हा बिझनेस करायला घरच्यांनी सपोर्ट केला. बस बाकी पैशाच्या बाबतीत तर घरात काही विषयच नाही आहे. पण माझा असा विषय होता की मला स्वतःच्या पायावर उभं राहायचं होतं आणि म्हणून मी हा बिझनेसला सुरुवात केली. आणि हा बिझनेस मला माझे ग्रेट अपलाईन सर्वाईलच अपलाईन म्हणजे मळेकर सर, ग्राउंड डायरेक्टर सोनवणे सर, परत संदीप सर, असे आमचे जे रेल्वेस अपलाईन आहेत त्यांच्या माध्यमातून हा बिझनेस मिळाला. आणि बिझनेस खूप सुंदर आहे. मी हा बिझनेस केला फक्त आणि फक्त अपलाईन टीम आणि विनिंग टीम. आणि ज्या वेळेला बिझनेसला सुरुवात केली प्रोडक्ट घेऊन, फक्त आणि फक्त मीटिंग आफ्टर मीटिंग केल्या आणि मीटिंग केल्यामुळं मी आज इथपर्यंत पोहोचले. ॲज अ डायमंड डायरेक्टर 15,000 प्लस इन्कम सातत्याने 2 वर्ष झालं मला हा इन्कम कंटिन्यू येतो. आप लोगों को मराठी भी आती है क्या? जी, इनका नाम शारदा सुरगुडे मैडम है और ये पुणे से आगे 60 किलोमीटर भोर करके विलेज है. थोड़ा सा विलेज नहीं, बड़ा गांव है, तो वहाँ से है. उनका फैमिली ट्रेडिशनल बिजनेस है बेकरी का और 10 फ्रैंचाइजी है केक शॉप की. 10 फ्रैंचाइजी, यस, 10 दुकानें हैं, बेकरी की 10 दुकानें. वेरी नाइस. और महीने के करोड़ों के टर्नओवर इनकी फैमिली वो ट्रेडिशनल बिजनेस में होता है, लेकिन फैमिली में सपोर्ट नहीं मिला था. सर कुछ नजदीक रखिए. कंसोल प्लीज देखिए एक बार पीछे.
थोड़ा पास में रखिए आप। माइक थोड़ा पास में कीजिए। ये माइक शायद थोड़ा वीक है, अगर इस माइक को बदल सकते हो तो बदल दीजिए। ट्रेडिशनल बिजनेस करोड़ों का टर्नओवर घर में आता था, पैसा तो घर में आता ही था, तो घर में सब लोग निगेटिव थे, इनके हस्बैंड 2 बच्चे सब लोग निगेटिव थे, लेकिन उन्होंने परमिशन दी विनिंग टीम का कल्चर देख के कि आप ये बिजनेस कर सकते हैं, और परमिशन घर से मिली थी, और ये पिछले 2 साल से डायमंड डायरेक्टर लेवल पे है, और कंसिस्टेंट उनका चेक 50,000 रुपये से ऊपर है। शारदा जी, करोड़ों का टर्नओवर बिजनेस का है, तो क्या ऐसा लगा आपको इस बिजनेस में कि मुझे ये काम करना है? फैमिली ने आपको सपोर्ट नहीं कर दिया, आपके हस्बैंड और चिल्ड्रन विनिंग टीम का कल्चर देख के मैं यहाँ आई बोल के बोले थे, वो बोले विनिंग टीम का कल्चर देख के वो आपको अलाउ कर देते हैं बिजनेस करने के। क्या है ऐसा इस बिजनेस में कि आप इसको करती हैं? आप घर में आराम से बैठ सकते हैं, एंजॉय कर सकते हैं लग्जरी लाइफ, बट फिर भी ये बिजनेस क्यों? माइक ऑन 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 ఓకే బటన్ ఆన్ చేసి ఇవ్వండి, ఆన్ చేయండి. हा बिझनेस केला म्हणजे जो ट्रॅडिशनल व्यवसाय आहे त्याच्यामध्ये आजपर्यंतची जर्नी बघितलं तर खूप हार्डवर्क आहे, म्हणजे खूप कष्ट करावे लागले, आणि हा बिझनेस पाहिला तर स्मार्ट वर्क आहे, कमी कमी कष्टामध्ये खूप छान. कैसे किसी के पास जाऊं, किसी के घर में जाके प्लान दिखाऊं? माझं व्हाय क्लिअर आहे, मला काय करायचंय, मला पॅसिव्ह इन्कमसाठी काम करायचंय, आणि भीती का नाही वाटत तर माझ्याबरोबर माझी संपूर्ण एलएस अपलाईन टीम आहे आणि विनिंग टीम कल्चर आहे, त्यामुळे मी हा बिझनेस पॅशनेटली रन करते. एक अकेली लेडीज घूमने में वो मैडम बोलती है कि उनको दिक्कत नहीं आती, क्योंकि उनका व्हाई क्लियर है, ये बिजनेस क्यों करना है वो दिमाग में क्लियर है, विजन क्लियर है, और इनके साथ पूरी अपलाइन एलओएस है, और सबसे बड़ी बात विनिंग टीम साथ में है. लास्ट में बोल रहे तेलुगु ट्रांसलेशन भरत या चरण जी आप समराइज कर दीजिए. సో చూడండి, మేడం పూణేలో ఉంటారు. మేడం వాళ్ళది కేక్ బిజినెస్, బేకరీ బిజినెస్ ఉన్నది, 10 షాప్స్ ఉంటాయట, కోట్లలో టర్నోవర్ ఉన్నది. కానీ ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు అంటే ప్యాసివ్ ఇన్కమ్ అర్థమైంది, అండ్ వాళ్ళ హస్బెండ్ ఈ వెస్టీజ్ గురించి సపోర్ట్ చేయరు, సింగిల్ లేడీ ఆమె ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు, కన్సిస్టెంట్గా 50,000 కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉన్నది ఇక్కడ నుంచి. సో సింగిల్గా మీరు బయటికి ఎందుకు వెళ్తారు, అసలు మీకు ధైర్యం ఎట్లా వస్తుంది అంటే ఒకే ఒక విషయం ఉన్నది, అప్లైన్ సపోర్ట్ ఉన్నది, విన్నింగ్ టీమ్ కల్చర్ నాకు నచ్చింది, అండ్ నా వై క్లియర్ ఉన్నది, ప్యాసివ్ ఇన్కమ్, స్మార్ట్ వర్క్ ఉన్నది. అక్కడ మేము రాత్రి పగలు హార్డ్ వర్క్ చేస్తాము, కానీ ఇక్కడ స్మార్ట్ వర్క్ చేయడానికి నేను ఉన్నానని చెప్తున్నాను. थैंक यू सो मच. मैं जोरदार तालियां एक बार शारदा जी के लिए मैं चाहूंगा. माइक रंजीत जी को पास कर दीजिए. रंजीत जी को पास कर दीजिए माइक. रंजीत जी, तेलुगु आप के बैकग्राउंड के बारे में बताइए. आपने क्या काम करते थे, आप कहाँ से आपकी जर्नी की शुरुआत हुई, और फिर उसके बाद कितना पैसा बनाते थे आपको काम करके? నా పేరు వచ్చేసరికి రజిత్ కుమార్, మాది అమర్పేట్ విలేజ్, దొంకొండ మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. నేను ఈ బిజినెస్ బ్లాగ్ ఏంటంటే మాది మారుమూల గ్రామం. అక్కడ ఏంటంటే మేము కుల వృత్తి చేసేవాడిని. నేను చదువుకుంది ఓన్లీ 10th క్లాస్ మాత్రమే, కానీ ఓపెన్లో ఇంటర్ రాయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడ చదువుకున్నాను, కాకపోతే ఏంటంటే ఎక్కడ కానీ చదువుకుంటే బాగుపోతారని ఎక్కడ లేదు. కాకపోతే ఏంటంటే నేను అక్కడ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏంటంటే అక్కడ పని చేస్తే కానీ ఇల్లు అనేది గడవకపోతుండే, కానీ అక్కడ మాకు వ్యవసాయం కూడా ఉంటుండే. అటు చూసుకుంటూ కుల వృత్తి, చేప పట్టే వృత్తి మాది, గంగపుత్ర. మేము చేపలు పట్టుకుంటూ ఊరు తిరిగి అమ్మే వ్యక్తి నేను. ప్రతి ఊరు, మా ఊరు పక్కల ఒక 6 గ్రామాలు ఉంటాయి, అక్కడ తిరిగి ఊరుగా తిరుగుకుంటూ నేను పట్టుకొచ్చిన చేపలన్నీ నేనే అమ్మేవాడిని. అక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు డైలీ ఇన్కమ్ అనేది మంచిగా వస్తుండే. 1000 రూపాయలు, 1500, 2000 దాకా వస్తుండే. కాకపోతే ఏంటంటే అక్కడ టైం అనేది నా చేతిలో లేకపోతుండే. అది ఎప్పుడైతే ఇప్పుడు ఆ గంపలో ఉన్న చేపలు ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడే నేను ఇంటికి రావాల్సి వస్తుండే. కానీ నేను చేర్లకు పోయేది ఎప్పుడు
4:30 టైంలో వెళ్తుంటారు మబ్బులో. 4:30 టైంకి వెళ్ళి ప్రాజెక్ట్ ఉంటుంది అక్కడ మాకు నార్మల్ డ్యామ్ అనేది. ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి చేపలు 4:30కి వెళ్ళి చేపలు పట్టుకొచ్చి తిరిగి అమ్మే వరకల్లా టైం ఎంత వస్తుందంటే మధ్యాహ్నం 1 నుంచి 4 మధ్యలో ఎంత తెలియదు. ఆ టైంలో నేను ఇంటికి వచ్చి అప్పుడు బ్రష్ చేసేవాడిని. అంటే నా టైం